హాయ్ హలో అస్సలాము అలైకుం నమస్తే. నేను మీ ఎంఎం ఛానల్ ఫిషింగ్ మోలాని. ఈ రోజు వీడియో ఏంటంటే ఫిషింగ్ కాదనమాట, కొత్త రేషన్ల కార్డు గురించి. ఇంద్రమ్మ ఇల్లులు అనే ఒక వెబ్సైట్ అనేది వచ్చేసింది అనమాట. మీరు అప్లై చేసుకున్న వాళ్ళైతే ఆ వెబ్సైట్ నా డిస్క్రిప్షన్లో కింద ఇస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు. దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఏంటంటే కొత్త రేషన్ కార్డుల గురించి మీ వార్డులలో, మీ మండలాలలో, మీ ఉన్న టౌన్లలో, మీకు ఉన్న సిటీ ఏరియాలలో కంపల్సరీ అయితే మీ కౌన్సిలర్లు కానివ్వండి, సర్పంచ్లు కానివ్వండి, వార్డు మెంబర్లు కానివ్వండి, మీ ఊర్లలో అయితే వాళ్ళైతే టెంట్లు అయితే వేసుకొని కూర్చున్నారు అనమాట. కొత్త రేషన్ కార్డులు అయితే ఫామ్స్ తీసుకుంటున్నారు. ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. మా ఏరియాలో అయితే ఈ రోజు అయితే టెంట్ గిట్ట అన్ని వేసి అయితే బాగానే స్టార్ట్ చేశారనమాట. మీ ఏరియాలో కూడా స్టార్ట్ చేయవచ్చు. మీరైతే అప్లికేషన్స్కి అయితే నాకు తెలిసిన వాటికి అయితే నేను అనుకుంటున్నా, మీ రేషన్ కార్డు, మీకు రేషన్ కార్డు లేదు కదా, మీ మమ్మీది ఒక రేషన్ కార్డు, మీది పెళ్లి మ్యారేజ్ సర్టిఫికేట్, మీది ఏమంటారు మన పెళ్లి పత్రిక ఉంటుంది కదా, ఈ జీరెక్స్ అయితే కంపల్సరీ పెట్టాలి. పెడితేనే మీకు ఆహార భద్రత అనేది శాంక్షన్ అవుతుంది. ఇది కంపల్సరీ ఉండాలన్నమాట. మీకు లేకపోతే మీరు మీ ఏరియాలో ఉన్న వాళ్ళైతే డీటెయిల్స్ అడిగి తెలుసుకోండి, ఏమేమి కావాలో తెలుసుకొని మరి అవైతే ఖచ్చితంగా అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఇక మన ప్రజాపాలనలో ఇంద్రమ్మ ఇల్లు లేవు, చాలా మంది అప్లై చేసుకోరు కదా, అందులో కూడా అప్లై చేసుకున్న వాళ్ళు ఆధార్ కార్డు నెంబర్లు వచ్చినాయి. కొంతమంది రేషన్ కార్డు నెంబర్స్ అయితే రాలేవు. ఆ రేషన్ కార్డులు రాని వాళ్ళు కూడా మళ్ళీ అప్లై చేసుకోవచ్చు అనమాట. నెంబర్ రాలేదన్నమాట చాలా మంది. ఇప్పుడు మీకు ఆ వీడియో అయితే చూపెడతా, ఆ నెంబర్ అనేది ఎలా ఉంటుంది ఏం కథ నేను చూపెడతా ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. నేను ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి, వెరీ వెరీ సారీ. నేను ఏమైనా తప్పుగా అనుంటే ఇందులో ఎక్స్పీరియన్స్ కరెక్ట్గా చేశానా లేదని మాత్రం నాకైతే తెలీదు. నేనైతే కొత్త రేషన్ కార్డులు అయితే మీరైతే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక్కడ FSC అని ఉంది కదా కోడ్, అయితే ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ రావాలన్నమాట. అది కొంతమందికి రాలేదు, మళ్ళీ అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనమైతే క్రోమ్లోకి వెళ్ళిపోవాలి. క్రోమ్లోకి వెళ్ళి జస్ట్ మీరు ఏం చేయకండి, ఇందిరమ్మ ఇల్లులని కొట్టండి. ఇగో ఆల్రెడీ నేను కొట్టాను అనమాట. ఇక్కడ వచ్చింది చూడండి, ఇందిరమ్మ ఇల్లులు తెలంగాణ GOVN అప్లికేషన్స్ అని. ఇది మాత్రం ఒత్తేయండి క్లారిటీగా. వచ్చిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ని ఓపెన్ చేయండి. మీకు ఇక్కడ అప్లికేషన్ అని ఉంటుంది, అప్లికేషన్ ప్రెస్ చేయండి. దీన్ని ఓకే చేశారు కదా, ఇక్కడ సెలెక్ట్ అని చేయండి. మీ మొబైల్ నెంబరు ప్రజాపాలన ఇచ్చుంటే మొబైల్ నెంబర్ వస్తుంది, ఆధార్ కార్డ్ నెంబరు ఇచ్చుంటే ఆధార్ కార్డ్ నెంబర్ వస్తుంది, లేదంటే రేషన్ కార్డ్ అనమాట, రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే రేషన్ కార్డ్ నెంబర్ కొట్టండి, అప్లికేషన్ ID నెంబర్ ఉంటే ID నెంబర్ కొట్టండి. మనమైతే ఎక్కువ ఏముంటుంది, నోటెడ్గా ID నెంబర్ ఐడియా ఉండదు, రేషన్ కార్డ్ నెంబర్ ఐడియా ఉండదు, కాబట్టి ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ ఉంటుంది. నేనైతే నా మొబైల్ నెంబర్ మా వైఫ్ అయితే ఇచ్చిందనమాట ఇంట్లో. ఇప్పుడు మొబైల్ నెంబర్ వచ్చింది కదా, నేనైతే మొబైల్ నెంబర్ కొడుతున్నాను చూడండి ఫ్రెండ్స్. ఓకే, నా మొబైల్ నెంబర్ కొట్టి ఇక్కడ ఓకే ఉంది కదా, ఓకే వస్తాను ఫ్రెండ్స్. ఓకే, ఇగో ఇక్కడ మన అప్లికేషన్ నెంబర్ వచ్చేసింది. ఇక్కడ మా వైఫ్ నెంబర్ అనమాట వచ్చేసింది. మా డిస్ట్రిక్ట్ యాదాద్రి భువనగిరి జిల్లా, మున్సిపాలిటీ అనమాట, విలేజ్, వార్డు 1వ నెంబరు. ఇది నా మొబైల్ నెంబరు, ఇది మా వైఫ్ ఆధార్ కార్డ్ నెంబరు, ఇది సర్వే నేమ్ అనమాట. అంటే మన ఇప్పుడు 0569 ఉంది కదా, ఈ ఆధార్ కార్డ్ నెంబరు 0162 ఉంది కదా, FSC కార్డ్ అంటే మన రేషన్ కార్డ్ నెంబర్ అనమాట. మనం అప్లై చేసుకున్న రేషన్ కార్డు ఉన్నది కదా, పాత నెంబర్ అనమాట. కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళ నెంబర్ కొంతమందికి వచ్చే, కొంతమంది రాలేదు తెలంగాణ గవర్నమెంట్లో, వాళ్ళ నెంబర్ అనమాట, ఆహార భద్రత కార్డ్ నెంబర్. మీరు రేషన్ కార్డులలో బియ్యం తీసుకుంటారు కదా, వాళ్ళ నెంబర్ అనమాట ఇది. అంటే వీళ్ళు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. కొత్తగా ఈ అప్లికేషన్లలో ఇలా ఈ అప్లికేషన్ ID వచ్చిన తర్వాత వార్డ్ నెంబర్ వచ్చి, ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చి, మొబైల్ నెంబర్ వచ్చి, ఇక్కడ మీ కూపన్ కార్డ్, రేషన్ కార్డ్ సంబంధించింది ఇక్కడ నెంబర్ రాకపోతే అప్పుడు మీరు ఇప్పుడు చేసే సర్వేలలో వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. మా ఇంటి దగ్గర సర్వే చేసిన లలిత మేడం గారి నెంబర్ అనమాట, వాళ్ళది, వాళ్ళ నేము, వాళ్ళ మొబైల్ నెంబర్, సర్వే చేసిన వాళ్ళ నెంబర్ అనమాట. ఇలా ఇంటర్ప్రైజెస్ అయితే మనకు ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. మీరైతే ఎవరైనా ఈ లింక్ అయితే మీకు నా బయోలో ఇస్తా, ఓపెన్ చేసుకొని మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరైతే ఒక స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టేసుకోండి.